బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ సెంటిమెంట్ను రగల్చాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందా? ఈ ప్లాన్ ను అంచనా వేయడంలో తెలంగాణ కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందా? బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు వరుసగా వాయిస్ రేస్ చేస్తుండటంతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందా? వాచ్ ది స్టోరీ. అధికారం కోల్పోయాక మళ్లీ సెంటిమెంట్ రగిల్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. సీఎం రేవంత్ ను చంద్రబాబు ప్రతినిధిగా చూపే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. బీఆర్ఎస్ ఉనికి సెంటిమెంట్ పై ఆధారపడి ఉండటంతో మళ్లీ అందుకోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది ఆ పార్టీ. బనకచర్ల ప్రాజెక్టును అందుకు అంది వచ్చిన అవకాశంగా ఉపయోగించుకుంటుంది. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయాలనేది బీఆర్ఎస్ టాస్క్ గా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు వరుస లేఖలతో హరీష్ దూకుడు కనబరుస్తున్నారు. కాంగ్రెస్ మళ్లీ తెలంగాణను ఎండబెట్టే కుట్ర చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ తో పాటు కాంగ్రెస్ ఫెయిల్ అయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు వరుసగా తెలంగాణ సెంటిమెంట్ ను టచ్ చేసేలా మాట్లాడుతుండటంతో ప్రజల్లోకి ఓ రకమైన మెసేజ్ వెళ్తుంది. ఇలాంటి సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో అధికార పార్టీ తనే అఫెన్స్ లో పడినట్టుగా ఉంది. తాను కేంద్రానికి లేఖలు రాస్తున్నా బనకచర్లపై తమ వాణిని ఎప్పటికప్పుడు వినిపిస్తున్నామని ఉత్తమ్ చెప్పడంతో ఇదంతా హరీష్ ఒత్తిడి మేరకు జరుగుతుందన్న మెసేజ్ వెళ్తోంది. అంటే బీఆర్ఎస్ ట్రాప్ లో ఉత్తమ్ చిక్కుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.